ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. ప్రభువుకు నీతిమంతులు ప్రీతికరమైన వారు, ఎందుకనగా ఆయన నీతి న్యాయము జరిగించు దేవుడు. అందువలన నీతిమంతులను చూచినప్పుడు ఆయన హృదయము వారితో ఏకీభవించుచున్నది, వారితో కూడా నడవగోరి వారిని ప్రేమించుచున్నాడు. ఒకవేళ మీరు, అయ్యో నేను అంతగా నీతిమంతుణ్ణి కాను, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని బైబిలే చెప్తున్నదే, నేను దేవుని సన్నిధానంలో నిలుచుటకు అర్హత లేనివాడనని తలంచవచ్చుచున్నాను. అయితే ప్రభు మనలను నీతిమంతులుగా తీర్చుటకు శక్తివంతుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మాటను గమనించండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము నీతిమంతులము కాకపోయినను ఆయన మనలను నీతిమంతులుగా చేసి ప్రేమించుచున్నాడు. ప్రేమ అనే త్రాళ్లతో కట్టి మనలను అపవిత్రమైన జీవితంలోనికి, అవినీతిలోనికి వెళ్లకుండా ఆయన సంరక్షించుచున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒక సువార్తికుడు ఖైదీ వద్దకు వెళ్ళి, సహోదరుడా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని అనేకసార్లు చెప్పుచుండగా ఆ మాటలు ఆయన హృదయంలోనికి క్రియను జరిగించెను. ఘోరమైన హంతకుడైనను నన్ను యేసు ప్రేమించునా, నేను నమ్మను అని అతడు చెప్పెను. అప్పుడు దైవజనుడు బైబిల్ తెరిచి సిలువ వేయబడిన దొంగవాణిని క్రీస్తు ఎలాగూ ప్రేమించెనో వివరించగా అతని హృదయము బ్రద్దలాయ. నీతిమంతులను ప్రేమించు ప్రభువు పాపులను కూడా ప్రేమించుచున్నాడు. వారి పాపములను క్షమించి అతిక్రమములను తొలగించి తన బిడ్డలుగా మార్చి కౌగిలించుకొనుచున్నాడు. నూతన సృష్టిగా చేయుచున్నాడు. కృపను కుమ్మరించుచున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. కావున అట్టి ప్రేమను మనమందరము పొందుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.